నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకునేందుకు వైసీపీ ప్లాన్ చేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒక పక్క వరద ముంపుతో విజయవాడ వాసులు అల్లాడిపోతుంటే, మరొక పక్క అదే అదునుగా భావించినటువంటి వైసీపీ దీన్ని ప్రభుత్వం మీదకు తోసేందుకు ప్రకాశం బ్యారేజ్ని పడవలతో గుద్దిచ్చింది అన్న న్యూస్ అయితే బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక దానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వేళ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తూ ఉన్నాయి. మరి వరద ముంపు బాధితులను పరామర్శించి వెళ్ళింది అంతా నటనే అనుకోవచ్చా? మరి ఇంతటి కుట్రకు పాల్పడినటువంటి వాళ్ళను దేశద్రోహం కిందే దీన్ని పరిగణించాలి అని చెప్పి ఇప్పటికే హోంమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఇంత కుట్రకు తెరలేపడానికి కారణం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఒక పక్క ముంపుతో అల్లాడిపోతుంటే ప్రజలు, ఇక్కడ అధికారం కోసం అధికార పార్టీ పైన వైసీపీ ఎంత కుట్ర చేసిందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు సార్. వాళ్ళు చేసిన పని ఇప్పుడు లక్షలాది మంది ప్రాణాలు తీసుండేది. ప్రకాశం బ్యారేజ్ని 3 బోట్లతో గుద్దిపించటం, అది కానీ కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి సరిపోయింది. అదే పగిలిపోయి ఉంటే ఈ పాటికి లక్షల మంది చనిపోయే వాళ్ళని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఈవెన్ దీనికి వైసీపీ ఏమంటుందంటే ఇది టీడీపీ వాళ్ళ పనే అని చెప్తుంది. ఎందుకు అంటే అక్కడ ఉండి సహాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అదే పని టీడీపీ చేస్తే అది ఆ ప్రభుత్వానికే నామోష అవుతుంది, నింద అవుతుంది కదా. అలాంటి పని అసలు టీడీపీ ఎందుకు చేస్తుంది, చేయదు అని చెప్పి చిన్నపిల్లలకు కూడా తెలుసు. మరి అలాంటిది ఇది ప్రమాదవశాత్తు జరిగిందంటారా? ఇప్పటికే కుట్రకోణం ఉందని అయితే చెప్తూ ఉంది. సో ఓవరాల్గా మీరేం చెప్తారు? ఒకవేళ ఆ బ్యారేజ్ని కనుక పడవలు ఢీ కొట్టి పగిలిపోయి ఉంటే ఎన్ని లక్షల మంది చనిపోయే ఉండేవారంటారు? ప్రమాద స్థాయి ఎంత తీవ్రతగా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? కొండ మీద ఉన్నటువంటి దుర్గమ్మ, కొండ కింద ఉన్నటువంటి కృష్ణమ్మ ఇద్దరూ కాపాడారని అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళ చల్లని చలువ వల్ల మానవ విధ్వంసం చేయాలనుకున్న వాళ్ళకి మాడు పగిలే విధంగా కాపాడింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ పడవలు మీరు 3 ఉదాహరించారు, మొత్తం 5 పడవలు. 5 పడవలు కూడా ఒక్కోటి 50 టన్నుల బరువుతోటి ఇసుక రవాణా చేసేవి. ఇవన్నీ దొంగ ఇసుక రవాణా చేసే దానికోసం వినియోగించాయి. సహజంగానే అక్కడ లంగరేస్తారు, ఏ పడవకైనా సరే లంగరేస్తే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఒకటి అది ఏదన్నా వాళ్ళు సరిగ్గా చేయకపోతే జరుగుతాయి తప్ప ఒక క్రమ పద్ధతిలో 5 రావటం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు. వచ్చిన 5కి కూడా 3కి ప్లాస్టిక్ తాళ్ళతోటి మాత్రమే కట్టారు. ఇది ఒకటి గమనించాల్సింది. దీనికంటే కూడా ఇంకో కుట్ర కోణం ఏంటంటే 10 గొలుసుల్ని 10 గేట్ల దగ్గర గొలుసుల్ని తెంచేయటం కూడా జరిగింది. ఇది అక్కడ గొలుసులు ఉంటాయని కానీ ఇలాంటి పనులు చేస్తారని కానీ సాంకేతికంగా బాగా తెలిసి, లేకపోతే ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళ తప్ప మామూలు తెలియదు. అంటే ఒకవేళ పొరపాటున ఏదన్నా కూడా వాళ్ళ చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ మాటల ప్రకారం వెళ్దాం మనం. ఇది ఇట్లా జరిగింది అంటే మాకేం సంబంధం లేదు, ఆ గేట్లు సంబంధించినటువంటి ఆ గొలుసులు అట్లా తెగిపోయినాయి కానీ మాకేం సంబంధం లేదని చెప్పుకుందాం అన్నా కూడా, మరి గత 5 సంవత్సరాల్లో ఆ పరిస్థితి ఆ గొలుసులకు రావడానికి కారణం నిర్లక్ష్యం అని అర్థమవుతూనే ఉంటుంది కదా. దానికి బాధ్యులను ఎవరు చేయాలి? గత 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నటువంటి అధికారుల్ని, ప్రజాప్రతినిధులే కదా గుర్తించాల్సింది. అంటే ఇక్కడ కుట్రకోణం అనేది చాలా స్పష్టంగా మీరు ఉదాహరించినట్లుగా కొన్ని లక్షల మంది నిరాశ అయ్యేవాళ్ళు, 1,00,000 మంది కూడా ప్రాణహాని జరుగుండేది. అంత ఉధృతంగా వెళ్ళేది, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఇవన్నీ జరగడానికి కారణమైనటువంటి ఈ యొక్క పరిణామాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటా ఉంటే, మానవులు చనిపోతే, ప్రజలు చనిపోతేనే తప్ప రాజకీయంగా మన మనుగడ లేదనే భావించి ఈ రాజకీయ నాయకులు చేశారనే అంటే అంత దుర్మార్గపు ఆలోచన చేశారని చెప్పుకోవడం మనం భావించాల్సి వస్తుంది. అందుట్లో మాజీ లోక్సభ సభ్యుడు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం శాసనమండలి సభ్యుడు, వాళ్ళ అనుచరుల పేర్లు ప్రథమంగా వినపడతానే ఉన్నాయి. అలాగే తలసిల రఘురామ్ గారికి సంబంధించి ఆధర్యం ఉన్నటువంటి బోట్లను తీసుకొచ్చేసి పడవలను ఈధరిని పెట్టడం కూడా జరిగింది. అయినా సరే అక్కడికి పదే ముందు రోజు వర్షాలు పడుతున్న సందర్భంలో పదే వచ్చి అక్కడ సందర్శించింది తలసిల రఘురామ్ గారు అని చెప్పనే మాట వినపడతానే ఉంది. అంటే ఎందుకు అన్నిసార్లు రావాల్సి వచ్చింది? 3 బోట్లని అట్లా ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఈ 10 గొలుసుల్ని ఎందుకు తెంచాల్సి వచ్చింది? అవి మిగిలిన బోట్లు సురక్షితంగా ఉండి ఈ బోట్లు మాత్రం ఎందుకు వచ్చినాయి? ముందు రోజు దాకా అటున్నటువంటిది ఇటెందుకు వచ్చినాయి?
ఇన్ని కోణాల గురించి రేపు విచారణ జరగాల. దీనికి ఎవరు బాధ్యులు? గూగుల్ టేక్అవుట్ ద్వారా బయటికి తీస్తారా, లేకపోతే ఎవరెవరు కలిశారని చెప్పని సీసీ కెమెరాలు ఉంటే మీరు పరిశీలించి దాని గురించి విచారిస్తారనేది చూసుకుంటా ఉంటే తీవ్రంగా పరిగణించేసి ఈ పెను ప్రమాదం కనుక సంభవించినట్టయితే ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నటువంటి నీరు వృధా అవడమే కాకుండా ఎంతమంది ప్రాణాలు పోయాయి. ఇప్పటికే ఇట్లా జరుగుతూ ఉంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి బుడమేరుకు సంబంధించి గండ్లకు కూడా అనుమానాస్పదంగా ఈరోజు కనపడతానే ఉంది. అట్లాగే విజయవాడ నగరానికి సంబంధించి బెంచ్ సర్కిల్ ఆ ప్రాంతాల్లో కూడా నీరు రావడానికి కారణం ఆ యొక్క ఎత్తు తగ్గించడం వల్లే అని చెప్పని, ఇది రిటైనింగ్ వాల్ ఎత్తు తగ్గించిందని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు పన్నిన వీళ్ళు ఎవరు, ఎందుకు జరిగింది, ఏం ఆశించి చేశారు, దీన్ని చాలా లోతుగా పరిశీలించి దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చాలా కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి శిక్షలు పడితే, ఆ భయానక శిక్షలు పడితే అది చూసైనా భయపడి కొంతమంది అయినా సరే ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారా అని నేను భావిస్తున్నాను. సో మీరు చెప్పినట్టు ఇప్పటికీ దీనిపై హోంమంత్రి గారు స్పందించారు. దీన్ని దేశద్రోహం కిందే చూస్తామని కూడా ఆయన చెప్పారు. అంటే దోషులు ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళు కేవలం పాత్రదారులే, సూత్రధారులు వేరే ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే కనిపెడతాము, శిక్షిస్తామని కూడా ఆవిడ చెప్పడం అయితే జరిగింది. అంటే ఇక్కడ కుట్ర ఉందనడానికి ఇంకో ప్రధాన కారణం ఏందయ్యా అంటే, సహజంగానే అంత విలువైన 50 లక్షలకు విలువైనటువంటి వాళ్ళ జీవనాధారానికి సంబంధించినటువంటి పడవలు కొట్టుకొస్తే ఇవి నావని కానీ, లేకపోతే ఇట్లా నేను జాగ్రత్త తీసుకున్నాను కానీ నా యొక్క బలం చాలలేదు, ప్రకృతి వల్ల ఇట్లా వచ్చి కానీ ఎవరైనా సరే ఇప్పటివరకు చెప్పారా? లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైనా వీళ్ళు మా కార్యకర్తలు కాదు, మాకు సంబంధం లేదని చెప్పారా? లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి సాక్ష్యాధారాలు ఏమైనా చూపిస్తున్నారా? కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా ఏం జరుగుతుంది. ఏ క్షణానికి ఆ క్షణం అప్రమత్తమై ప్రభుత్వం కిలోమీటర్కి ఒక మంత్రిని నియమించేసి, శాసనసభ్యులు నియమించేసి పర్యవేక్షణ చేస్తూ కరకట్టను కాపాడుకోవడం కోసం, అలాగే బుడమేరు వాగుకు సంబంధించి. సో మీరు చెప్తున్నవి కేవలం ఈ బుడమేరు, ఈ కరకట్ట, ఈ వరద ఎప్పుడైతే వచ్చిందో వీడి దగ్గరే కేవలం మనం ఇప్పుడు ఆగిపోయాం అనుకోవాలి. ఎందుకు అంటే అసలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఆలోచిస్తుంటే వినుకొండ హత్య కేసు మీద కూడా డౌట్ పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అండ్ ఇంకోటి గోదావరిలో కాలేజీలో అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి అక్కడ చదువుకునే విద్యార్థులను తప్పుగా పట్టించిన, భయాందోళనకు గురి చేసి తల్లిదండ్రులను అభద్రతా భావంలోకి నెట్టేసి పబ్బం గడుపుకొని దాన్ని రాజకీయం చేయాలని చూశారు. కానీ ఎక్కడ కూడా బయటికి రాకపోవటం వల్ల ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద తిరగబట్టడం వల్ల వాళ్ళు తోకముడవాల్సి వచ్చేసింది. అంటే ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేసి విపత్తు అయినా సరే, ప్రమాదమైనా సరే. ఇప్పుడు మీరన్నట్టు ప్రతిపక్షం ఓకే, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం వరకు ఓకే, ఏ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినా అదే చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దానికి సహేతుకంగా ఉండాలి కదా, ప్రజల ప్రాణాలు. అదే చెప్పేది, సహేతుకంగా ఉండాలా. ఆడపిల్లల మన ప్రాణాలతో చేసుకోవడం కాకుండా, లేకపోతే ఇప్పుడు ఈ వరద లాంటి దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు చనిపోతే, ప్రజలు చనిపోతే దాన్ని రాజకీయం చేసుకోవడం కాదు కదా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టట్టు ఇప్పుడు వచ్చిన ఈ విపత్తులో వాళ్ళు కూడా పాలు పంచుకొని, వాళ్ళు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ సహాయ సహకారాలు అందజేసి ప్రజల మన్ననలు పొందాల్సిన చోట ఇంకా చేత్కరాలు పొందుతున్నారు అంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. వీళ్ళు ఇట్లానే చేయటమే నీకు ఆంధ్ర రాష్ట్రానికి మేలైతే నేను భావిస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఈ కూటమి వచ్చిన ప్రారంభంలోనే ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని అన్ని జలాశయాల దగ్గర, అన్ని కాలువల గట్ల మీద, అన్ని నదుల గట్ల మీద, అన్ని చెరువుల మీద కూడా వీళ్ళ కన్నులు పడి ఉంటాయి కాబట్టి 1000 కళ్ళతోటి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రజల సహకారం కూడా తీసుకోవాలి, ప్రజలను కూడా భాగస్వాములు చేయాలి. ఈ చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, జరిగితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి రైతులకి, గ్రామస్తులకి, వాళ్ళని రేపు పొద్దున ఈ జరిగే వాటన్నిటి కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేసేసి వీళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. అప్పుడే వీళ్ళ యొక్క ఈ జరుగుతున్న పరిణామాలకి అడ్డుకట్ట వేయడం జరుగుతుందనేది నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.